సాక్ష్యం టీవీకి స్వాగతం. నేను మీ రాజు. ముందుగా హెడ్లైన్స్. అక్షయ పాత్ర అందిస్తున్న సేవ పేద ప్రజలకు వరం. విశాఖ జిల్లా విద్యాశాఖ అధికారి లింగేశ్వరరావు. సముద్ర తీర వ్యాపార ప్రగతికి ప్రభుత్వ ప్రోత్సాహం. ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డు చైర్మన్ కాయల వెంకటరెడ్డి వెల్లడి. కాపులను మోసం చేయడానికే ముఖ్యమంత్రి జగన్ ఎత్తుగడ. విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి పాసర్ల ప్రసాద్ ఆరోపణ. భీమిలి ప్రభుత్వ ఆసుపత్రిలో ఏఎన్ఎం ఆశా కార్యకర్తలకు సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన సదస్సు. తాము చేసిన ఉపాధి హామీ పనులకు డబ్బు చెల్లించాలని ఎంపీడీఓకి ఫిర్యాదు చేసిన గజపతి నగరం రైతులు. విశాఖ పెందుర్తి తహసీల్దార్ కార్యాలయంలో గత 3 రోజుల పాటు జరిగిన ఏసీబీ తనిఖీలు నేటితో ముగిశాయి. గత 3 రోజులుగా పలు రికార్డులను పరిశీలించిన అధికారులకు పలు అవకతవకలు గుర్తించారు. ఈ నేపథ్యంలో మండల రెవెన్యూ అధికారులు పనితీరు, మీ సేవ ద్వారా వచ్చే పలు ధృవీకరణ పత్రాలు, ల్యాండ్ కన్వర్షన్ పత్రాలు వంటి వాటిపై అవకతవకలు గుర్తించినట్లు సిఐ ప్రేమకుమార్ తెలిపారు. మరికొన్ని రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. అవినీతి నిరోధక శాఖ ఉన్నతాధికారుల సూచనల మేరకు విశాఖపట్నం మరియు విజయనగరం జిల్లాల్లో మండల తహసీల్దార్ కార్యాలయాల్లో మేము సర్ప్రైజ్ చెక్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా మా యొక్క టీం పెందుర్తి తహసీల్దార్ గారి కార్యాలయంలో సర్ప్రైజ్ చెక్ చేస్తున్నాము. ఈరోజు 3వ రోజు. వరుసగా 3 రోజులు కూడా ఇక్కడ కార్యాలయాల్లో మీ సేవ అప్లికేషన్స్ ఏ విధంగా ప్రాసెస్ చేస్తున్నారు, అప్లికెంట్స్కి సరైన పద్ధతిలో సేవలు అందుతున్నాయా లేదా, అలాగే ఇక్కడ సిబ్బంది కానీ అధికారులు కానీ అప్లికేషన్స్ ప్రాసెస్ చేయడంలో ఏవైనా ఇర్రెగ్యులారిటీస్ చూపిస్తున్నారా, అలాగే ఏవైనా అవినీతి ఆరోపణలు ఉన్నాయా అనే కోణంలో కూడా మేము చాలా చూడటం జరిగింది. ఈ మ్యూటేషన్స్ కానీ, ఎఫ్లైన్ అప్లికేషన్స్, అలాగే క్యాష్ ఇన్కమ్ ఈబీసీ సర్టిఫికెట్స్ జారీ చేయడంలో కానీ, మ్యూటేషన్స్, 22A మోడిఫికేషన్స్, ల్యాండ్ కన్వర్షన్స్, ఈ అన్ని రకాల సేవల్లో కూడా వచ్చినటువంటి ఇర్రెగ్యులారిటీస్ని మేము నోటీస్ చేయడం జరిగింది. అలాగే ఫర్దర్ ఇన్వెస్టిగేషన్కి కావాల్సినటువంటి కొన్ని డాక్యుమెంట్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఏసీబీ తరఫున ప్రధానంగా అవినీతి ఆరోపణలు సంబంధించి దర్యాప్తు చేయడం జరుగుతుంది. అదేవిధంగా అధికారుల విధులు సక్రమంగా నిర్వర్తించకపోవడం వంటి ఆరోపణలు కూడా అక్షయ పాత్ర అందిస్తున్న సేవలు పేద ప్రజలకు వరాలుగా మారాయని విశాఖ జిల్లా విద్యాశాఖ అధికారి బి లింగేశ్వరరావు అన్నారు. భీమిలిలోని మున్సిపల్ ప్రాథమికోన్నత పాఠశాలలో మున్సిపల్ వర్కర్లకు, పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసే కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ కరోనా కష్టకాలంలో అక్షయ పాత్ర ఫౌండేషన్ వారు చేస్తున్న సేవ మరువలేనిదని అన్నారు. ఈ కార్యక్రమంలో సుమారు 150 మందికి పైగా భోజన పొట్లాలు, బియ్యం, పప్పులు, ఆయిల్ వంటి సరుకుల కిట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో భీమిలి ఎంఈఓ బాలామణి, అక్షయ ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు. కూడా ఒక సంకల్పంతో కార్యక్రమాలు చేస్తున్న దృష్ట్యా
విశాఖపట్నం జిల్లాలో దేవరాపల్లి ఏజెన్సీని ఆనుకుని ఉన్న నాన్ షెడ్యూల్ గిరిజన గ్రామాలను 5వ షెడ్యూల్లో చేర్చడంతో పాలక వర్గాలు బాధ్యతగా వ్యవహరించాలని డిమాండ్ చేస్తూ గురువారం దేవరాపల్లి తహసీల్దార్ కార్యాలయం ఎదుట గిరిజనులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. అనంతరం తహసీల్దార్కి వినతి పత్రం ఇచ్చారు. అంతకుముందు ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు తమకున్న సమస్యలపై గలం విప్పారు. గిరిజన గ్రామాలకు తాగునీటి సమస్యను పరిష్కారం చేయాలి. గిరిజన గ్రామాల్లో తాగునీటి సమస్యను పరిష్కారం చేయాలి. సాగులో ఉన్న ఫారెస్ట్ బంజరు భూములకు పట్టాలు మంజూరు చేయాలి. ఉపాధి అవకాశాలు చేయాలి. ఉపాధి అవకాశాలు కల్పించాలి. నాన్ షెడ్యూల్ గ్రామాల్లో కల్పించాలి. పరిధిలో నాన్ షెడ్యూల్ గిరిజనులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి. సాగులో ఉన్న ఫారెస్ట్ బంజరు భూములకు పట్టాలు మంజూరు చేయాలి. తాగునీటి సమస్యను పరిష్కారం చేయాలి. నాన్ షెడ్యూల్ గిరిజన గ్రామాల విద్యా వైద్యం నిరుద్యోగ సమస్యను పరిష్కారం చేయాలి. నాన్ షెడ్యూల్ గిరిజన గ్రామాల్లో నిరుద్యోగ సమస్యను పరిష్కారం చేయాలి. సముద్ర తీర వ్యాపార ప్రగతికి ప్రభుత్వ ప్రోత్సాహం అందిస్తుందని, మినీ ఓడరేవుల అభివృద్ధి ద్వారా మెరుగైన ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డు చైర్మన్ కాయల వెంకటరెడ్డి తెలిపారు. మారిటైమ్ బోర్డు చైర్మన్గా ఇటీవల ప్రభుత్వం ద్వారా నియమింపబడిన నేపథ్యంలో విశాఖ సీతమ్మధారలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మినీ ఓడరేవుల అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, తద్వారా రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని, ఇప్పటికీ రాష్ట్రంలో ఫిషింగ్ హార్బర్ల నిర్మాణాలు జరుగుతున్నాయని వివరించారు. అదేవిధంగా మత్స్య పరిశ్రమకు మరింత చేయూత ఇచ్చేందుకే ప్రభుత్వం అనేక ప్రణాళికలు రూపొందిస్తుందని స్పష్టం చేశారు. గత పాలకులు నిర్లక్ష్యం చేశారు. ఇప్పుడు దాన్ని సరిదిద్దుకుని జగన్మోహన్ రెడ్డి గారు బాబాయ్పాడు కానీ రామాయపడి కానీ నిర్ణయించడానికి చాలా పెద్ద కృషి చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా 2023 నాటికి పూర్తయి ప్రజలకు అందుబాటులో అనేక వేల మందికి ఉద్యోగ అవకాశాలు తీసుకొచ్చి ఈ పోర్టు ద్వారా పరిసర ప్రాంతాల్లో ఇండస్ట్రీస్ వచ్చి ఇండస్ట్రీస్ ద్వారా అనేక వేల ఉద్యోగ కల్పన జరిగింది. ఈ పోర్టుల వల్ల కానీ ఇండస్ట్రియల్స్ వల్ల కానీ రాష్ట్రానికి రెవెన్యూ వచ్చేటప్పుడు రాష్ట్రం ఆర్థికంగా పరిపుష్టి అయ్యేటట్టు చేయడం మా లక్ష్యంగా పెట్టింది. ఇప్పుడు ప్రకటనలు. దమయంతి డెంటల్ అండ్ హెల్త్ కేర్ సెంటర్ మన తగరపు వలసలో మొట్టమొదటి డెంటల్ ఇంప్లాంటేషన్ సెంటర్ దమయంతి. ప్రముఖ దంత నిపుణులు, అపార అనుభవం గల డాక్టర్ సిద్ధార్థ్ కుమార్ దిద్దే గారి ఆధ్వర్యంలో అందరికీ అందుబాటులో ఆధునిక దంత వైద్యం అందిస్తున్న ఏకైక డెంటల్ క్లినిక్. ఎత్తుపళ్ళు, వంకర పళ్లను సరిచేయుట, చిగుళ్ల సంబంధిత వ్యాధులకు అత్యుత్తమ దంత వైద్యం. గారపట్టిన పళ్లకు క్లీనింగ్, స్కేలింగ్, మచ్చలు ఉన్న పళ్లకు టీత్ వైట్నింగ్ ట్రీట్మెంట్ మరియు నొప్పి ఉన్న పళ్లను తీసివేయకుండా రూట్ కెనాల్ దంత వైద్యం మా ప్రత్యేకత. డెంటల్ ఇంప్లాంట్స్ ద్వారా ఫిక్స్డ్ దంతాలు అమర్చబడును. దమయంతి డెంటల్ అండ్ హెల్త్ కేర్ సెంటర్, సంత ఎదురుగా, మెయిన్ రోడ్, తగరపు వలస, విశాఖపట్నం. లాక్డౌన్ కారణంగా నిత్యావసర సరుకుల కోసం చింత, జాస్ కార్ట్ ఉందిగా మీ చింత. భీమిలి, తగరపు వలస పరిసర ప్రాంతాల వారికి శుభవార్త. ఆర్డర్ చేసిన 2 గంటల్లోపే ఎటువంటి డెలివరీ ఛార్జీలు లేకుండా మీ ముంగిటకు ఆన్లైన్ ధరల కన్నా తక్కువ ధరలకు అందించడం మా ప్రత్యేకత. మీకు అవసరమైన నిత్యావసర సరుకులు, కిరాణా మరియు జనరల్స్, డ్రై ఫ్రూట్స్, కూల్ డ్రింక్స్ మరియు అన్ని కంపెనీల బిస్కెట్లు, చాక్లెట్లు, సబ్బులు, షాంపూలు, ఫ్యాన్సీ అండ్ గిఫ్ట్ ఐటమ్స్ ఎంఆర్పి ధరల కంటే తక్కువ ధరలకే. రిటర్న్ సదుపాయం కూడా కలదు. వెంటనే మీ మొబైల్ ప్లే స్టోర్ లో జోస్ కార్ట్ యాప్ డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేయండి.
వెల్కమ్ బ్యాక్. కాపులను మోసం చేయడానికే జగన్ మరో ఎత్తుగడకు సిద్ధమయ్యారని విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి పాసర్ల ప్రసాద్ ఆరోపించారు. కాపులకు చట్టబద్ధంగా 5% రిజర్వేషన్ కల్పించాలని అప్పట్లో చంద్రబాబు చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంటే జగన్ మాత్రం కాపులకు రిజర్వేషన్ ఇవ్వలేమని చెప్పేశారని అన్నారు. ఏపీలో 1,50,00,000 మంది కాపులు ఉండగా కాపు, తెలగ, ఒంటరి, బలిజ కులాలు అనాదిగా నిరాదరణకు గురవుతూనే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతూ మరి ఈ రోజున కాపు నేస్తం అని ఒక కార్యక్రమాన్ని తీసుకుని వచ్చి ఆంధ్రప్రదేశ్లో గల కాపు జాతిని మోసం చేయడానికి బయలుదేరారు. ఆంధ్రప్రదేశ్లో ఉత్తరాంధ్రలో తూర్పు కాపులు, తెలగాలు, కోస్తాలో కాపు, ఒంటరి మొదలగు కులాలు, రాయలసీమలో బలిజ కులం ఉన్నాయి. మరి 1977లో ఉత్తరాంధ్రలో గల ఈ 3 జిల్లాల్లో గల తూర్పు కాపులకు బీసీలుగా ప్రకటించారు. ఆ రోజు నుంచి ఇక్కడ ఉండే తూర్పు కాపులు బీసీలుగా, పేదవారైన తూర్పు కాపులు ఆ బీసీని ఉపయోగిస్తున్నారు. కానీ ఉత్తరాంధ్రలో గల తెలగాలైతేనేమి, ఈ కోస్తాలోనైతేనేమి, కోస్తాలో గల కాపు, ఒంటరి, రాయలసీమలో గల బలిజ ఈ కులాలు బ్రిటిష్ సామ్రాజ్యంలోనే వీళ్ళందరికీ వెనుకబడిన తరగతులుగా గుర్తింపు పొంది ఉన్నాయి. అలాంటిది మరి నీలం సంజీవ్ రెడ్డి గారు సీఎంగా వచ్చిన తర్వాత వాళ్ళకుండే అవకాశాన్ని రద్దు చేసి కులాన్ని మరి కాపులకు రిజర్వేషన్స్ అనేవి తొలగించారు. దాని తర్వాత దామోదరం సంజీవయ్య గారు సీఎంగా వచ్చిన తర్వాత మరలా పునరుద్ధరించడం జరిగింది. తర్వాత మరలా కాసు బ్రహ్మానంద రెడ్డి గారు మరలా ఆ రిజర్వేషన్ మరలా తొలగించారు. ఇలా ఎంతో కాలం నుంచి ఒక మోసానికి గురవుతున్న కులం ఏదనంటే కాపు, తెలగ, ఒంటరి, బలిజ. వీళ్ళ కోసం ఎన్నో ఉద్యమాలు జరిగినాయి. వంగవీటి మోహన్ రంగా గారి దగ్గర నుంచి ముద్రగడ పద్మనాభం వరకు ఎందరో ఉద్యమాలు చేశారు. కానీ ఏ ఒక్కరూ చేయలేని విధంగా చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వంలో వీళ్ళ కోసం పార్లమెంటు అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంటు వరకు పంపించి మరి చట్టబద్ధంగా రిజర్వేషన్ కల్పిద్దామని ప్రయత్నం చేసిన సమయంలో బీసీ రిజర్వేషన్స్ 50% దాటిపోయి ఇవ్వడానికి లేదు అంటే కేంద్రం అన్న పక్షంలో కనీసం సపోర్ట్ చేయలేనటువంటి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు తర్వాత చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలోనే కేంద్రం ఇచ్చినటువంటి ఈబీసీ ఏదైతే 10% ఇచ్చిందో అందులో 5% కాపులకు కేటాయిస్తూ ఒక చారిత్రాత్మకమైన నిర్ణయాన్ని తీసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. అలాంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు మరి వాళ్ళ పార్టీ నాయకులు అందరూ తెలుగుదేశం పార్టీని ఎంతగానో దుమ్మెత్తి పోస్తూ 5 సంవత్సరాలు కూడా ఉద్యమాల పేరిట మరి ఎన్నో ఇబ్బందులు పెడుతూ స్వయంగా అతను కాపులు కిల్లా అయినటువంటి తూర్పుగోదావరి జిల్లాలోనే మరి రిజర్వేషన్లు ఇవ్వమని చెప్పేసి చెప్పడం, అదేవిధంగా ఇప్పుడు ఏదైతే ఈ అందరూ కావాలని ఒక ఏకీకృతమై కాపులందరూ పోరాట పందాలు నడవడానికి ప్రధానమైన కారణమైనటువంటి ఈ రిజర్వేషన్స్ అనేవి ఇవ్వడానికి వీల్లేదని తెలుగుదేశం పార్టీ ఇచ్చిన 5% రిజర్వేషన్లు కూడా వీళ్ళు రద్దు చేసేసి కాపుల్ని దగా మోసం చేసినటువంటి సీఎం గారు ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు.
భీమునిపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో గ్రామ సచివాలయం ఏఎన్ఎంలు ఆశా కార్యకర్తలకు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సిద్ధార్థ్ కుమార్ ఆధ్వర్యంలో సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ సిద్ధార్థ్ మాట్లాడుతూ జీవీఎంసీ పరిధిలో గల అన్ని వార్డ్స్లోనూ ఏఎన్ఎంఎస్ మరియు ఆశా కార్యకర్తలు విరివిగా పర్యటించి సీజనల్ డిసీజ్ మీద ప్రజలను చైతన్యపరచాలన్నారు. అనారోగ్య లక్షణాలు ఉన్నవారిని ఆసుపత్రికి పరీక్షల నిమిత్తం తరలించాలని సూచించారు. భీమిలిలో కోవిడ్ పాజిటివ్ రేటు పెరుగుతున్న కారణంగా లక్షణాలు కనిపించిన వారికి తప్పనిసరిగా కోవిడ్ టెస్ట్ చేయించాలని వివరించారు. అదేవిధంగా 45 సంవత్సరాలు దాటిన వారికి మరియు 5 సంవత్సరాల్లో పిల్లలు ఉన్న తల్లులకు, గర్భిణీలకు, పాలు ఇచ్చే తల్లులకు, ఉపాధ్యాయులకు వ్యాక్సిన్ తప్పనిసరిగా చేయాల్సిందిగా ఆదేశించారు. తాము చేసిన పనికి 10 వారాలుగా సొమ్ము ఇవ్వడం లేదని విజయనగరం జిల్లా గజపతి నగరం ఎంపీడీఓ కార్యాలయంలో రైతు సంఘం నాయకులు ఆధ్వర్యంలో ఉపాధి హామీ కూలీలు ఎంపీడీఓకు వినతిపత్రం అందించారు. గత 6 వారాల నుంచి 10 వారాలుగా చేసిన పనికి కూలీ అందక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు కూలీల సమస్యలు గుర్తించి తమ కష్టార్జితాన్ని ఇప్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు రాకోటి రాములు, శ్రీనివాస్ మరియు ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు. వ్యవసాయ కార్మిక సంఘంగా ఈరోజు గజపతినగరం మండలంలో ఎంపీడీఓ గారికి సమస్యలతో కూడిన వినతిపత్రం సమర్పించడానికి వచ్చాం. ముఖ్యంగా ఈ కోవిడ్ ఉన్న పరిస్థితుల్లో కూడా కష్టపడి ఉపాధి పనులు, చెరువు పనులు చేసినటువంటి కూలీలకి 6 వారాల నుంచి 10 వారాల వరకు బిల్లులు పెండింగ్లో ఉంచారు. ఇది చాలా అన్యాయం. చాలా కష్టపడ్డారు, పేదరికంతో ఉన్నారు. చాలా ఇతర పనులు కూడా ఎక్కడ దొరకలేదు. దొరికిన ఈ ఉపాధి పనులు కూడా బకాయిలు ఉండడం చాలా దుర్మార్గం. హన్మకొండ నుండి హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సులో మంటలు చెలరేగి బస్సు పూర్తిగా దగ్ధమైంది. వరంగల్ 1 డిపోకు చెందిన సూపర్ లగ్జరీ బస్సు జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ బస్టాండ్ వద్దకు చేరగానే బస్సు మోషన్ అందుకోవడం లేదని అనుమానం కలిగిన డ్రైవర్ బస్సును పక్కకు ఆపి ప్రయాణికులను కిందికి దింపారు. అప్పటికే బస్సుల నుండి పొగలు వస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగి బస్సు పూర్తిగా దగ్ధమైంది. స్టేషన్ గన్పూర్లో ఫైర్ ఇంజిన్ లేకపోవడంతో మంటలు ఆర్పేందుకు స్థానికుల సహాయంతో పోలీసులు బకెట్లతో నీళ్లు పోశారు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. డ్రైవర్ అప్రమత్తతో ప్రాణ నష్టం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ये लाइनर फायर इंजन वाले निकल कर रखा है तो ढंग से रखा है और शाप मट्टंग बुरा है ये आप ఇక్కడ లేదా అన్న దాంట్లో ఉండాలి. హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. సేవ పేద ప్రజలకు వరం. విశాఖ జిల్లా విద్యాశాఖాధికారి లింగేశ్వరరావు.
సముద్ర తీర వ్యాపార ప్రగతికి ప్రభుత్వ ప్రోత్సాహం. ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డు చైర్మన్ కాయల వెంకటరెడ్డి వెల్లడి. కాపులను మోసం చేయడానికే ముఖ్యమంత్రి జగన్ ఎత్తుగడ. విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి పాసర్ల ప్రసాద్ ఆరోపణ. భీమిలి ప్రభుత్వ ఆసుపత్రిలో ఏఎన్ఎం ఆశా కార్యకర్తలకు సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన సదస్సు. తాము చేసిన ఉపాధి హామీ పనులకు డబ్బు చెల్లించాలని ఎంపీడీఓకి ఫిర్యాదు చేసిన గజపతి నగరం రైతులు. ఇవి ఇప్పటి వరకు ఉన్న న్యూస్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో రేపు ఉదయం ప్రసారమయ్యే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.